నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ ఏదైతే మందకృష్ణ కావచ్చు లేకపోతే ఇతర నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేదు మాదిగలకు అన్యాయం జరిగిందన్నటువంటి ఎజెండాతో నిన్న ఏదైతే ధర్నా చౌక్లో మహాధర్నా అనేటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిరు. సో సంచలన వ్యాఖ్యలు చేసిరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే గాంధీ భవన్లో దీక్షలో కూర్చున్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేరన్నటువంటి కామెంట్ చేసిరు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం గారు అన్నారు. ప్రీతం గారు, మందకృష్ణ మాది గారు నిన్న మహాధర్నాన్ని ఏర్పాటు చేసిరు. సో ఆయన చాలా హాట్ కామెంట్స్ ఘాట్ కామెంట్స్ చేసిరు. దానికి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 100% సిద్ధంగా ఉన్నా. దేనికంటే దానికి ఏ చోరస్తా అంటే ఆ చోరస్తా నేను సిద్ధంగా ఉన్నా. మందకృష్ణ గారు, మోత్కుపల్లి నరసింహ గారు ఇద్దరు కలిసి కేవలం జాతిని ఈరోజు ఏ విధంగా డైవర్ట్ చేయాలి అనే పద్ధతిలో ఉన్న తప్ప జాతి భవిష్యత్తులో ఏ విధంగా తయారవుతుంది అనే దాని మీద లేదు. వాళ్ళు ఉద్యమాలు చేసిండ్రు, వాళ్ళు సీనియర్ నాయకులు, నేను కాదనట్లేదు. కానీ ఇంకొక 20-25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాల్సింది మేము. మా భవిష్యత్తు ఏందో మాకు తెలుసు. ఈ భవిష్యత్తు బీజేపీతో ఏం కాబోతుందో కూడా మాకు తెలుసు. మోత్కుపల్లి గారికి టికెట్ ఇవ్వకపోతే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నా అంటే మోత్కుపల్లి గారికి ఒకటి టికెట్ ఇస్తే మొత్తం మాదిగ జాతికి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంటే అది కాని పని. ఆయన వరంగల్ అడిగిండు, నాగర్ కర్నూలు అడిగిండు, అప్లికేషన్ పెట్టుకున్నాడు. మా నాయకత్వం ఇవ్వలేని పరిస్థితులలో ఉండే, ఇవ్వనందుకు పోయిండి. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకొని నేను నా జాతిని ద్రోహం చేస్తా అంటున్నాడు. దాన్ని చూస్తూ ఊకోం. కానీ ప్రధానంగా నిన్న మహాధర్నాలో మందకృష్ణ మాదిగ చేసిన కామెంట్ ఏంటంటే, ఈ ధర్నా ద్వారా మా మాదిగ జాతి బిడ్డలకంతా మెసేజ్ పోయింది, బీజేపీకే ఓటేస్తారంటూ ఆయన అంటున్నారు. ఏం చెప్తారు? అదే బీజేపీని గెలిపించే ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అరాచక పాలన మీద పోరాడి ఈరోజు దళితుల భూములు ఆనాడు 10 సంవత్సరాలలో డంపింగ్ యార్డ్ల పేరు మీద, ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద అడ్డగోలుగా గుంజుకున్నారు. అంతదాకెందుకండి, మందకృష్ణ మాదిగ సొంత భూమి, వాళ్ళ తాతల ఆస్తున్న భూమి ఆరూర్ రమేష్ అనే ఒక దరిద్రుడు పూర్తి స్థాయిగా కబ్జాలు చేస్తే ఈ రోజు ఆయన బీజేపీ టికెట్ తెచ్చుకుంటే పోయి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇటువంటి నాయకులకు సపోర్ట్ చేసే వీళ్ళు ఈ రోజు మళ్ళా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, ఏదైతే రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటుందో అటువంటి వాటిని గెలిపించాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడనో వీళ్ళ సెల్ఫ్ అజెండా కనిపిస్తుంది, సెల్ఫ్ గోల్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా జాతికి సంబంధించి గోల్ కనిపించట్లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారా అసలు మాదిగలకు అసలు లైఫ్ లేదు అనే విధంగా వీళ్ళు మాట్లాడి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. 100% ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈ రోజు వర్గీకరణ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మాదిగలకు కార్పొరేషన్, మాలలకు కార్పొరేషన్, ఉపకులాలకు కార్పొరేషన్ ఇచ్చి అన్ని కులాలకు ఎవరికి ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రకారము రేపు 100 లోన్లు వస్తే ఆ 100 లోన్లో జనాభా ఎంత ఉందో అంతమందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని మీద హర్షం వ్యక్తం చేసే పని మందకృష్ణ మాదిగ గారు కానివ్వండి, మోత్కుపల్లి నరసింహ గారిని చేరు కేవలం జాతిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అండర్ ద డైరెక్షన్ ఆఫ్ నరేంద్ర మోదీ. కానీ రాజ్యాంగానికి ప్రమాదం లేదు, రిజర్వేషన్లకు ప్రమాదం లేదు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఓటర్లంతా మభ్య పెడుతుంది అంటున్నారు. ఎట్లా చూస్తారు? అంటే ప్రమాదం ఎక్కడ లేదు అంటే వీళ్ళకి కనిపించట్లేదా? తెలుగుని మాట్లాడుతున్నారా, తెలివి లేక మాట్లాడుతున్నారా? మాకు రిజర్వేషన్లు ఎక్కడ కావాలి? చదువులో కావాలి. మాకు రిజర్వేషన్లు చదువులో కావాలి. చదువులన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలు అవుతున్నాయి, కనిపించట్లేదా మీకు? ప్రైవేట్ యూనివర్సిటీలు అవుతుంటే మీ ఎంఆర్పిఎస్ ఏం చేస్తుంది? ధర్నాలు చేయకుండా ఏం చేస్తుంది? ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్స్ ఉన్నాయా? లేవు. మాకు ఉద్యోగాలకు కావాలి రిజర్వేషన్స్. ఎల్ఐసి అమ్ముతుంటే ఏం చేసిర్రు? ఎంటీఎల్ అమ్ముతుంటే ఏం చేసిర్రు? పోర్ట్లు అమ్ముతుంటే ఏం చేసిర్రు? రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు, ప్లాట్ఫామ్లు అమ్ముతున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు. ఇవన్నీ అమ్ముతుంటే ఏం చేస్తున్నారు? పూర్తి స్థాయి మొత్తం గవర్నమెంట్ వ్యవస్థనే మొత్తము ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతుంటే చేతిలో గాజులు దొరుకుని కూర్చున్నారా? ఈ రోజు వాళ్ళు రిజర్వేషన్లకి ఏం ప్రమాదం లేదు, రాజ్యాంగంకి ఏం ప్రమాదం లేదు. అరే ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు మొత్తం ఖతమవుతున్నాయి. మాకు కావాల్సిన ఉద్యోగాలు, వైద్య, విద్యం ఎక్కడ లేదు. వైద్యం కూడా మొత్తం పూర్తి స్థాయిగా ప్రైవేట్ కార్పొరేటైజేషన్ అయిపోయింది. మొత్తం ఆదాని అంబానీ చేతిలోకి వెళ్ళిపోతుంది దేశం అంతా. ఏం జరుగుతుంది అంటే ఉద్యోగాలన్నీ పోతుంటే అక్కడ మాట్లాడరు ఎంఆర్పిఎస్. మా మొత్తం విద్య మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే మాట్లాడరు. ఈరోజు మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది, మొట్టమొదటిగా మొత్తం దళిత జాతికి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయంలో భాగం వీళ్ళు అంటున్నా. నేను 100% వీళ్ళు అంటున్నా. వీళ్ళ ద్వారా మొత్తం మా జాతిని మొత్తం తాకట్టు పెట్టేసిండ్రు. రేపు భవిష్యత్తులో మా పిల్లలకు చదువులు ఉండవు, మా పిల్లలకు ఉద్యోగాలు ఉండవు. ఏం చేయాలి? ప్రైవేట్ యూనివర్సిటీలలో పోయి మేము అడక తినాలా? ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటే అడక తినాలా? వీళ్ళ ఉద్దేశం అదా? ఏదైతే నరేంద్ర మోదీ గారు మొత్తం సంస్థలను నమ్ముతున్నారో ఆయనని బట్టలుడి తీసి నిలబెట్టాల్సిన ఈ జాతి ఈ రోజు ఆయన మోచేతి నీళ్ళు తాగాలని చెప్పి ఓటేయమని చెప్పి అడుగుతున్నారా?
బరాబర్ అడుగుతున్నాం ఎంఆర్పిఎస్ నాయకులను. తప్పు ఇది. పూర్తి స్థాయిగా మీకున్న వ్యవస్థను మీరు వాడుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఉంది. 100% దళితులకు కమిటెడ్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే బానిసత్వము, బీజేపీ అంటే బతుకు తెరువు, బతికినిచ్చింది, అందుకే బీజేపీకి ఓటేయాలంటారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ బానిసత్వమా? బానిసత్వము ఎవరు అనేది, బానిసత్వం అనే పదం మొదలైంది బీజేపీ నుంచి. బీజేపీ అంటేనే బానిసత్వం, జోకర్ల పార్టీ. అందులో బానిసత్వం చేపించేటోళ్ళు ఉంటారు, జోకర్లను చేసేటోళ్ళు ఉంటారు, ఇంకా వేరేటోళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగాన్ని జంతర్ మంతర్లో తగలబెట్టిన నాయకులు బీజేపీ నాయకులు. ఈ మాట వాస్తవం కాదా? మీ పార్టీ ఎంపీనే ఈ మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు బీజేపీ నాయకుడు అయిపోయాడు. ఈ పార్టీ ఎంపీనే అనంత్ హెగ్డే అనే ఒక ఎంపీ, కర్ణాటకకు చెందిన ఎంపీ రాజ్యాంగాన్ని మారుస్తామనంటే ఇంతవరకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలే, ఎందుకు సస్పెండ్ చేయలే? అదే మా పార్టీలో ఎవడన్నా నాయకుడు ఇట్లా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే చెప్పు తీసుకొని కొట్టి మనకి షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ నుంచి బహిష్కరిస్తాం మేము. ఈ రోజు వాళ్ళు బహిరంగంగా జ్యోతి మిర్దా అనే ఒక నాయకురాలు, రాజస్థాన్కి చెందిన నాయకురాలు, రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఈసారి ప్రభుత్వంలోకి వస్తే 1925లో గోవాల్కర్ గారు చెప్పినారు 100 సంవత్సరాలలో హిందూ దేశంగా ప్రకటిస్తామని, 2025లో హిందూ దేశంగా ప్రకటించబోతున్నామని బహిరంగంగా చెప్పింది. అటువంటి పార్టీకి మీరు ఓటేయమని చెప్తారా? ఈ రోజు హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరూ కలిసి ఉండే సెక్యులర్ భారతదేశంలో ఏం చిచ్చులు పెడుతున్నారు? మా ముస్లింల రిజర్వేషన్లు తీసి వీళ్ళకు పంచుతాం, వాళ్ళకు పంచుతాం. దమ్ము ధైర్యం ఉంటే ఎంత జనాలు ఉన్నారో అంత జనాలకు ఈ దేశ సంపదను పంచిపెట్టండి, ఆ దేశ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వండి. అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మా పార్టీ నాయకులు మేము ఊకునే పరిస్థితుల్లో లేము. నాలాంటి యువ నాయకుడు అయితే ముందటికి వెళ్తాడు, మానవబాంబై వెళ్తాడు. వీళ్ళని ఊకునే ప్రసక్తే లేదు. ముందటికెళ్ళి తప్పకుండా వీళ్ళ మొత్తము ఆగడాలను బయటకు తీస్తా. రాజ్యాంగ పరిరక్షణ కాదు చేయాల్సిన దీక్ష అయితే నిన్న గాంధీ భవన్లో మీరు చేసినటువంటి దీక్ష రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కాదు, కాంగ్రెస్ మాదిగ నాయకుల పరిరక్షణ దీక్ష చేయాలని అంటున్నారు. ఎట్లా చూస్తారు? మాదిగలకు ఎక్కడ ఏం చేయాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి దీక్ష దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా. ఈ రాష్ట్రంలో కేసీఆర్ మీద ఉక్కుపాదం మోపడానికి మొట్టమొదటిగా బయలుదేరిందే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరు మీద. ఈ రోజు 3 పార్లమెంట్ టికెట్లలో ఇవ్వలేదు అని అంటున్నారు. బైండ్ల కులం ఏంది? మాదిగల ఉపకులం కాదా? మీరు ఎంఆర్పిఎస్ పోరాటం దేనికి చేస్తున్నారు? మాదిగలు మాలలకు ఎక్కువ వస్తుంది ఫలాలు, మాదిగలకు తక్కువ వస్తుంది. ఉపకులాలకు అసలు ఫలాలు రావట్లేవు. ఉపకులాలకు కూడా ఫలాలు వచ్చి మాదిగలకు జనాభా ప్రాతిపదికగా వచ్చేదే మీ ఎంఆర్పిఎస్ ఉద్యమం. మరి మాదిగ ఉపకులంలో ఉన్న ఒక బైండ్ల కులమోనికి మేము టికెట్ ఇస్తే ఆయన మాదిగ కాదు, బైండ్ల, ఆయన ఉపకులం. మీ పోరాటమే ఉపకులాలలో అందరికీ కూడా సమాన హక్కులు రావాలని కదా. మరొక బైండ్లలో నుంచి ఉన్న మా కడియం శ్రీహరి గారికి టికెట్ ఇస్తే ఇదే దండోరా ఉద్యమానికి ప్రతి ఒక్క మీటింగ్లో మీకు ఆర్థికంగా ఇచ్చినాడు, మీటింగ్లలో వచ్చి మాట్లాడిండు. అప్పుడే ఆయన మాదిగ ఉపకులం అనిపించలే మీకు. ఈ రోజు మీరు అనుకున్న వాళ్ళకి టికెట్ రాలేదని మీ బీజేపీ పార్టీ ఆరూరి రమేష్, మీ భూమి కబ్జా పెట్టిన ఆరూరి రమేష్, ఆయనని గెలిపించుకోవడానికి బైండ్ల కులము ఉపకులం అని చెప్పి మీరంతా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మందకృష్ణ గారు నిజంగా ఆయన వెనకాల మాదిగ జాతంతా ఉంటే దేశంలో 60 నుంచి 70 లక్షల మాదిగలు ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి మోదీని గట్టిగా హత్తుకొని, ఆయన భుజాలను హత్తుకొని ఏడుచుకుంటూ ఆయన అంగి దడిచింది కానీ ఆయన గుండె దడవలేదు నరేంద్ర మోడీ గారిది. మరి అంత ఏడిచి గగ్గోలు పెడితే రాష్ట్రంలో మొత్తం 119 సీట్లల్లా బీజేపీకి వచ్చిన ఓట్లు 30 లక్షల ఓట్లు. అంటే 60-70 లక్షల మంది మాదిగలు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు అంత గగ్గోలు పెట్టినా కూడా అంత జనాభా కలిసి చేసిన ఓట్లు బీజేపీకి 30 లక్షల ఓట్లు. మీరు గమనించాలి, మీ వెనకాల మాదిగలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అది లేరు. మీరేదైతే అనుకుంటున్నారో అది జరగని పని. మాదిగలు ఈరోజు ఆలోచిస్తున్నారు. మాలాంటి చదువుకున్న యువకులు ఈరోజు ముందటికి వచ్చినాం రాజకీయంలోకి. రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలకు సేవ చేసుకోవడానికి. భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్ గా తప్పకుండా అట్టడుగున్న నా దళిత జాతిని నేను పైకి తెచ్చుకుంటా. ఎవరికి లోన్లు కావాలో వాళ్ళకి లోన్లు ఇచ్చే పని చేసుకుంటా. వాళ్ళని ఇండస్ట్రియల్ నేను తయారు చేస్తా. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం పక్కన పెట్టి మాదిగలను మొత్తం నాకు దొక్కుతున్నారు. మాదిగలకు అసలు ఎక్కడ స్థానం లేదు. మాదిగలకు స్థానం తెచ్చుకోవడానికి నాలాంటి యువకుడు ఇంకా 100 మంది నాయకులను తయారు చేస్తాడు, 100 మంది మాదిగలను ఇదే కాంగ్రెస్ పార్టీలో తయారు చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ మాదిగల పార్టీ లెక్క నేను తయారు చేసి చూపిస్తా. సరే, మీరు ఇన్ని చెప్తున్నారు. మందకృష్ణ మాదిగ అంటున్నాడు మాదిగ పల్లెలకు పోయి బీజేపీకి ఓటేయమని మేము అడుగుతాము, కాంగ్రెస్ కు ఓటేయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతారా అని అడుగుతున్నాడు. పోతారా మీరు? నేను రోజు 7-8 పల్లెలకు పోతున్నా. రోజు పొద్దున లేస్తే అటు పరిగిలా పోయినా మాదిగ పల్లెల్లో తిరుగుతున్నా, మా కడియం శ్రీహరి దగ్గరికి పోయినా, రేపు పొద్దున మళ్ళీ వర్ధన్నపేట పోతున్నా. రోజు మాదిగ పల్లెలకు పోతున్నాము. మాదిగ పల్లెలకు ఎవరు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ తీసుకోలేదు, ఎవరు కూడా రాజులు కాదు.
మాదిగ పల్లెలకు వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ తీసుకొని మీరు పోలేరు, మేమే పోవాలి, ఎంఆర్పిఎస్ఏ మాదిగ పల్లెలు లేదు. మాదిగ పల్లెలలో ఓటింగ్ అయిపోయిన తర్వాత తెచ్చి చూసుకుందాం. మా మాదిగ పల్లెలల్లా 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి. నేను 100% మాదిగ పల్లెలకు పోతా. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని అడుకోమని చెప్పని చూసుకుందాం. నన్ను అడుకునేంత శక్తి ఎవరికి లేదు. తప్పకుండా మాదిగ పల్లెలకు పోతాం. పోయి మేము అడుగుతున్నాం, ఆల్రెడీ పోతాం కూడా. ఇంకా పోయి తప్పకుండా ఓట్లు అడుగుతాం. నిన్న గాంధీ భవన్ లో రాజ్యాంగ పరిరక్షణ దీక్షలో కూర్చున్న ఏ ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అంటున్నారు. వాస్తవమేనా? దీన్ని ఏకీభవిస్తారా? ఇప్పుడు మేము ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయొద్దు అని చెప్పడానికి మేము ఎంఆర్పిఎస్ నాయకులం కాదు. మందకృష్ణ మాదిగ గారు ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి వేయడానికి వారి తొత్తులం కాదీడ. కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదైతే దేశానికి ఈ రోజు మేము ఈ నిల్చోడానికి కారణం ఉందో, రాజ్యాంగాన్ని రచించుకునే అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చింది, లా మినిస్టర్ చేసింది, ఈ రోజు రాజ్యాంగం ఉంది కాబట్టి మేమున్నాం. ఏ పార్టీ అయితే పూర్తి స్థాయిగా మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టిందో తప్పకుండా మేము దానికి ఓటేస్తాం. చచ్చిపోయేదాకా 3 రంగుల కండువాతోనే చచ్చిపోతాం తప్ప ఇంకా వేరే పార్టీకి ఓటేయం. కాంగ్రెస్ పార్టీ నిన్న ఎవరైతే మా దగ్గర వేదిక మీద కూర్చొని ధర్నా చేసిండ్రో, ఎవరైతే దీక్షలో పార్టిసిపేట్ చేసిండ్రో 100కు 100% మేము ఒక్కరం కాదు, ఒక్కొక్కరం మందగా పోయి 1000 ఓట్లు వేపిస్తాం మాదిగలతో. థ్యాంక్ యూ సో మచ్. ఇది నిన్న మహాధర్నాలో ఏదైతే మందకృష్ణ చేసిన కామెంట్స్ కి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగారి ప్రీతం గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో చూద్దాం నిజంగా మాదిగలు మరి మందకృష్ణ వైపు ఉంటారా, కాంగ్రెస్ వైపు ఉంటారా, ఎవరికి ఓట్లు వేస్తారు, ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.